నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్. సలార్ ఫస్ట్ ట్రైలర్ను 3 నిమిషాల 47 సెకండ్లు కట్ చేస్తే అందులో 2 నిమిషాల తర్వాత డైనోసర్గా ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. ఈ ట్రైలర్ను 2 నిమిషాలకు పైగా పృథ్వీరాజ్ సుకుమారన్ పైనే కట్ చేశాడు ప్రశాంత్ నీల్. అలాగే ఈ ట్రైలర్ను కాస్త ఎమోషనల్గా కట్ చేయడంతో ప్రభాస్ కాస్త తక్కువసేపు కనిపించాడు. ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్ పీక్స్లో ఉన్నప్పటికీ ప్రశాంత్ నీల్ నుంచి ప్రభాస్ ఫుల్ లెంగ్త్ హై వోల్టేజ్ ట్రైలర్ ఎక్స్పెక్ట్ చేశారు డార్లింగ్ ఫ్యాన్స్. అందుకే లేటెస్ట్గా ఫైనల్ పంచ్ అంటూ ట్రైలర్ రిలీజ్ చేశాడు. అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోయినా ఫైనల్ గా ఇప్పుడు సలార్ ఫైనల్ పంచ్ ఇచ్చేశారు. ఇక ఈ ట్రైలర్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసేలా ఉంది. ఈ ట్రైలర్ తో ఫుల్ మీల్స్ పెట్టేశాడు ప్రశాంత్ నీల్. ఇప్పటి వరకున్న సలార్ హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా ఉంది ట్రైలర్. మళ్ళీ బాల్యం నుంచి ఈ ట్రైలర్ స్టార్ట్ చేసిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ క్యారెక్టర్ కు ఇచ్చిన ఎలివేషన్ వేరియేషన్స్ మామూలుగా లేవు. పార్షియన్ సామ్రాజ్యంలో సుల్తాన్ కు ఎంత పెద్ద సమస్య వచ్చినా తన బలమైన సైన్యానికి కూడా చెప్పకుండా ఒక్కడికే చెప్పేవాడు అంటూ ఇచ్చిన హైప్ అదిరింది. ఇక మెకానిక్ గా ప్రభాస్ అతని కటౌట్ చూస్తే ఫ్యాన్స్ కు పిచ్చెక్కిపోవాల్సిందే. ముఖ్యంగా ప్రభాస్ గన్స్ వాడే షాట్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. కాన్సర్ ఎరిపెక్కేలా మండే నిప్పుతోనైనా వీళ్ళ రక్తంతోనైనా అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ స్పీక్స్ లో ఉన్నాయి. ఇక ఫైనల్ గా ఫస్ట్ ట్రైలర్ తో ఊహించినట్టుగానే ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారినట్టుగా రివీల్ చేసేశారు. కాన్సర్ వల్ల చాలా మంది కథలు మారాయి, కానీ కాన్సర్ కథ మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారటం అంటూ ఫైనల్ పంచ్ అదిరింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఏదైతే కావాలనుకున్నారో అంతకు మించి అనేలా ఈ రిలీజ్ ట్రైలర్ ఉంది. కాబట్టి డిసెంబర్ 22న బాక్స్ ఆఫీస్ దగ్గర సలార్ అనే సునామీ రావటం పక్కాగా కనిపిస్తోంది. అందుకే ప్రస్తుతం డార్లింగ్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.